హాయ్! వెల్కమ్ టు ఏఎస్ బీట్స్ 27. నేను ఇంట్రడ్యూస్ చేసే క్లాసిక్ గేమ్ ఏంటి అంటే అష్టాచెమ్మా. ఈవెన్ ఇది అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పాత గేమ్, చాలా పాతకాలపు గేమ్ కూడా. ఇందులో ఆడేది మా అమ్మమ్మ అండ్ మాన్విక్. ఈ హాలిడేస్‌లో, ఈ సమ్మర్ వెకేషన్‌లో మా అబ్బాయికి బాగా నేర్పించింది మా అమ్మమ్మ. బాగా గేమ్ అంటే ఎప్పుడు ఫోన్‌లోనే ఆడే గేమ్స్ కాకుండా ఇలాంటి రియాలిటీ గేమ్స్ కూడా ఆడాలి అన్నట్టు ఒక ఇష్టం అనమాట నాకు. అండ్ చెప్పాలంటే నా ఫేవరెట్ గేమ్‌లో ఇదొకటి చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచైనా. ఈ గేమ్ ఏందంటే ఫుల్ ఫన్‌గా ఉంటది. అండ్ అలానే స్ట్రాటజీతో కూడా ఉంటది. ఈ గేమ్ ఆడడం వల్ల పిల్లలకి మైండ్ అనేది చాలా షార్ప్‌గా పనిచేస్తది. ఎందుకు అని చెప్పాలంటే వాళ్ళకి తెలుస్తది. ఓకే. ఎక్కడ ఏంటి అని. ఐ మీన్ ఎలా యూజ్ చేయాలి అనేటట్టు. ఇది హవర్స్ హవర్స్ ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది. ఫుల్ ఎంజాయింగ్ కూడా అనిపిస్తది. పిల్లల థింకింగ్ లెవెల్స్‌ని కూడా చాలా హైగా తీసుకెళ్తది. ఇంకోటి ఎందుకంటే ఈ గేమ్‌ని ఆడడం కారణం ఏంటంటే మా అబ్బాయికని నేను చెప్పడం కాదు. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలందరికీ ఫోన్ తప్ప ఇంకొక ప్రపంచం లేదు. అలాంటి ఫోన్‌లో కూడా గేమ్స్ ఉంటాయి. మనం కూడా ఆడాము. లూడో అలాంటివి ఆడాము. కానీ ఇలాంటి పాతకాలపు గేమ్స్ ఆడితే ఏంటి అంటే వాళ్ళకి తెలుస్తదనమాట. సో, ఏంటి గేమ్ ఇలా కూడా ఆడొచ్చా? ఇవి కూడా గేమ్సేనా అని. ఆ! ఆ! మా అబ్బాయికైతే నేను నేర్చుకుంటాడని నేను అనుకోలేదు. అంటే యాక్చువల్‌గా నేను అనుకోలేదు. వాడు సమ్మర్ హాలిడేస్‌లో ఇవన్నీ మా అమ్మమ్మ, మా అమ్మ నేర్పించారు వాడికి దగ్గరుండి. సో, అలానే నేర్చుకుంటూ ఉన్నాడు. అండ్ నేను కూడా ఓకే. బావుందిగా గేమ్ నాకు చాలా ఇష్టము. ఇవి నేర్చుకున్నా కూడా వాడికి ఫోన్ పైన ఇంట్రెస్ట్ అవన్నీ అలాంటివి ఉండవు. ఓన్లీ అంటే గేమ్ పైన హవర్స్ హవర్స్ ఆడుతునేసరికి ఇంట్రెస్ట్ అనేది గేమ్ పైన పడిపోతది గానీ ఫోన్ పైన యాక్టివిటీస్ ఉండదు. ఇప్పుడు గేమ్ గెలిచానంట ఫుల్ ఎక్సైట్‌గా అయితాడు. అసలు అమ్మమ్మనే ఓడించేసాడు తను గేమ్‌తో. అదే అర్థం కాదు. ఫుల్ హ్యాపీగా అనిపిస్తది వాడు ఆ గేమ్ నేను గెలిచానని డాన్స్ చేస్తూ ఉంటాడు. పాపం మా అమ్మమ్మ కామ్‌గా అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. బాయ్.